తెలుగు సినిమా చరిత్ర ఒక మహాసముద్రం. అందులో ఎందరో కెనడాలు, కానీ కొందరు మాత్రమే సునామీలై బాక్సాఫీస్ తీరాన్ని తాకారు. ఒకరు సాహసానికి మారుపేరు. తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ. మరొకరు రౌద్రానికి చిరునామా, తండ్రి వారసత్వాన్ని గుండెల్లో మోస్తూ గర్జించే నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇంకొకరు శూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించి తన క్రమశిక్షణతో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. కాలాన్ని వెనక్కి తిప్పితే ఈ బాక్సాఫీస్ నెంబర్ల వెనుక, రికార్డుల వేట వెనుక ఒక గొప్ప మానవత్వముంది. స్క్రీన్ మీద ఒకరినొకరు ఢీకొన్నా ఒకరి విజయాన్ని చూసి మరొకరు మురిసిపోయారు. ఒకరి కష్టంలో మరొకరు తోడు నిలిచారు. ఈ ముగ్గురి మధ్య ఉన్నది పోటీ కాదు, అది ఒక ఆరోగ్యకరమైన గౌరవం, ఆత్మీయ అనుబంధం. అది నేటి తరానికి ఒక పాఠం. అయినా సరే వాళ్లు ప్రొఫెషనల్గా మాత్రం నువ్వా నేనా, డి అంటే డి అనేలా బాక్సాఫీస్ దగ్గర తలకడేవారు. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి హీరోతో పోటీపడాలంటే అవతల హీరోస్ 1కి 100 సార్లు ఆలోచించుకునిగాని పోటీలోకి దిగరెవ్వరు. ఒకవేళ దిగితే వాళ్ల ధైర్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. సూపర్ స్టార్ సాహసం, నటసింహం గర్జన, కలెక్షన్ కింగ్ విలక్షణత, ఈ ముగ్గురూ కలిసి తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చారు. బాక్సాఫీస్ రికార్డులు మారవచ్చు, హీరోలు మారవచ్చు, కానీ ఈ ముగ్గురు ధీరులు సృష్టించిన చరిత్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోని సంతకం. జై సూపర్ స్టార్, జై బాలయ్య, జై మోహన్ బాబు. ఈరోజు మనం వీళ్ల ముగ్గురి కెరియర్లో ఎవరికి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అనే విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ గారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్స్ గురించి తెలుసుకుందాం రండి. తెలుగు వెండితెరపై ఆయన ఒక గర్జించే సింహం. డైలాగ్ చెబితే నరాలు జువ్వమనాలి, తొడకొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాలి. కాని అదే సింహం ప్రేమగా పిలిస్తే ఒక ఊరంతా కరిగిపోతుంది. ఆ పిలుపే ముద్దుల మావయ్య. 1989వ సంవత్సరం బాక్సాఫీస్ దగ్గర ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికిన చిత్రం. యాక్షన్ హీరోగా పీక్స్లో ఉన్న బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ను తన నటనతో ఎలా కట్టిపడేశారో ఈ సినిమా ఒక నిదర్శనం. ఈ సినిమాలో బాలయ్య పోషించిన రాజా పాత్ర కేవలం ఒక హీరో పాత్ర కాదు, అది ఒక బాధ్యత. చెల్లి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే అన్నగా, ఆ పాపకు ముద్దుల మావయ్యగా ఆయన పండించిన భావోద్వేగ కంటతడి పెట్టించాయి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలయ్యబాబు తనలోని నటుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. మావయ్య అన్న పిలుపులో ఉండే తీపిని ప్రతి ఇంటికీ చేర్చిన సినిమా ఇది. వసూళ్ల విషయంలో ఈ సినిమా ఒక సునామీ. అప్పట్లో ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దాదాపు 29 కేంద్రాలలో నేరుగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. 8 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమై బాక్సాఫీస్ కలెక్షన్ల కింగ్ అనిపించుకుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు ప్రతి గల్లీలో మారుమోగిపోయాయి. ముఖ్యంగా ముద్దుల మావయ్య టైటిల్ సాంగ్ వింటే ఇప్పటికీ ప్రతి చెల్లిగుండె పులకరిస్తుంది. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ ఆనాడు రాజాపాత్రలో బాలయ్య పంచిన ప్రేమ మాత్రం అలాగే ఉండిపోయింది. రౌద్రం ఆయన రక్తంలో ఉంటే రాగము ఆయన మనస్సులో ఉంటుంది. మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నటసింహం తన కెరియర్లో వేసిన ఒక అద్భుతమైన సంతకం ఈ ముద్దుల మావయ్య. మీరు గర్జించినా, ప్రేమగా పిలిచినా అది నందమూరి బాలకృష్ణకే సాధ్యం. అలా ఈ సినిమా బాలకృష్ణ గారి కెరియర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్? ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరియర్లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ 1992లో రిలీజైన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా. బి గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాలయ్య మాస్ ఇమేజ్ని మరింత పెంచింది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 1999లో రిలీజైన బాలకృష్ణ గారి కెరియర్లో థర్డ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి సినిమా మళ్లీ బి గోపాల్ డైరెక్ట్ చేసిన సమరసింహరెడ్డి. ఇక 2001లో మళ్లీ బి గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా బాలయ్య కెరియర్లో 4th ఇండస్ట్రీ హిట్. అలా ఇండస్ట్రీ హిట్స్ అనేవి బాలయ్య సాధించారు. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మోహన్ బాబు ఇండస్ట్రీ హిట్ విషయానికి వస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కెరియర్ను పెదరాయుడికి ముందు, పెదరాయుడికి తర్వాత అని విభజించవచ్చు. 1995లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. పెదరాయుడు సినిమా సృష్టించిన అద్భుతమైన రికార్డులు ఇవే. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
అంతకు ముందున్న అన్ని వసూళ్ల రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది. 12 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన మొదటి సినిమాల్లో ఒకటిగా నిలిచి ఆ కాలంలో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర పాపారాయుడు చేసినప్పటికీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా రేంజ్ను మార్చేసింది. రజనీకాంత్ గారు ఈ సినిమా కోసం ₹1 కూడా తీసుకోకుండా కేవలం మోహన్ బాబు గారి మీద ఉన్న అభిమానం వల్ల, ఆయనపై ఆయనకి ఉన్న గౌరవం వల్ల నటించడం ఒక విశేషం. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు కృష్ణగారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్స్ గురించి తెలుసుకుందాం రండి. చరిత్ర అంటే రాయబడింది మాత్రమే కాదు, కొందరి రక్తంతో సృష్టించబడింది. తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి ఆ పాత్రకు ప్రాణం పోయాలన్నా, ఆ విల్లును ఎక్కుపెట్టాలన్నా సామాన్యమైన విషయం కాదు. ఎందరో మహానుభావులు ఆ పాత్రను చెయ్యాలని కలలు కన్నారు. కాని ఆ విధి కేవలం ఒక్కరినే ఎంచుకుంది. ఆయనే సాహసానికి చిరునామా, మన సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాలో కృష్ణగారు నటించలేదు, జీవించారు. ఆ ఎర్రటి కళ్ళు, ఆ గంభీరమైన కంఠం, ఆ విల్లంబులు పట్టుకున్న తీరు చూస్తుంటే సాక్షాత్తు ఆ సీతారామరాజుగారే దిగివచ్చారా అన్నట్లుండేది. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోవడానికి పుట్టిన పులి ఈ రాజు అని గర్జిస్తుంటే థియేటర్లు చప్పట్లతో మారుమోగిపోయాయి. కేవలం నటన మాత్రమే కాదు, ఆ పాత్ర కోసం ఆయన పడిన తపన, ఆ ఆహార్యం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రవేసింది. రికార్డులు అనే పదానికి అసలైన అర్థం నేర్పిన సినిమా ఇది. 1974 మే 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం. అప్పట్లోనే ఈ సినిమా వసూలు చేసిన వసూళ్లు ఒక ప్రభంజనం. దాదాపు 30కి పైగా కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు, ఈ సినిమాకు నేషనల్ అవార్డ్, బెస్ట్ లిరిక్స్ మరియు ఎన్నో నంది అవార్డులు వరించాయి. అల్లూరి అంటే కృష్ణ, కృష్ణ అంటే అల్లూరి అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ప్రతి గన్ షాట్లోనూ ఆయన సాహసం వినిపిస్తుంది. ప్రతి యాక్షన్ సీన్లోనూ ఆయన ధైర్యం కనిపిస్తుంది. ఒక మహోన్నత నటుడు తన రక్తమాంసాలను పోసి నిర్మించిన కావ్యం అల్లూరి సీతారామరాజు. అలా ఈ ముగ్గురి కెరియర్లో ఉన్న ఇండస్ట్రీ హిట్స్ని గనక మనము లెక్క వేసుకుంటే నటసింహం బాలకృష్ణ గారికి 4 ఇండస్ట్రీ హిట్స్ ఉండగా, కృష్ణగారికి అండ్ మోహన్ బాబు గారికి చెరుకొక ఇండస్ట్రీ హిట్స్ అనేవి దక్కాయి. అలా ఈ ముగ్గురిలో ఇండస్ట్రీ హిట్స్ విషయంలో టాప్లో నిలిచారు నటసింహం బాలకృష్ణ గారు. సో చూశారుగా, మరి ఈ ముగ్గురు హీరోలలో మీ ఫేవరెట్, వీళ్ల సినిమాల్లో మీ ఫేవరెట్ గురించి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.